హలో బిజీ పీపుల్, రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి దుమ్ము లేపుతున్న టాప్ 5 మూవీస్ లిస్ట్ అయితే నేను పట్టుకొని వచ్చాను. ఇంకేం చూస్తున్నారు? వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం నేరం, తప్పదు భారీ మూల్యం. కూల్ పంచడాలాగేదో బాగుందని వాడాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ వీడియో మీకు రాదని చిన్న హింట్ ఇచ్చానంతే. ఇప్పటికే లేట్ అయిపోయిందని మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే జంప్ అయిపోదాం. ఇవాళ మన లిస్ట్లో టాప్ 5 మూవీ బహిష్కరణ. ఇక మెయిన్ లీడ్స్ విషయానికి వస్తే అంజలి, అనన్య నాగల్ల, శ్రీతేజ, రవీంద్ర ఇక చాలామంది ఉన్నారనుకోండి. అన్నట్టు చెప్పడం మర్చితిని, ఇది వెబ్ సిరీస్ అండోయి. ఇక కథ ఏంట్రా అని అడిగితే, గుంటూరు జిల్లాలోని పెద్దపల్లితో సహా చుట్టుపక్కల గ్రామాలకు శివయ్య అనే వ్యక్తి పెద్దరాయుడు సినిమా చూశారు కదా, అలా పెద్ద మనిషిగా ఉంటాడు. ఈ పెద్ద మనిషి కాస్త ఈ వెబ్ సిరీస్లో పెద్ద పాడు పనే చేస్తాడండోయ్. ఒక వేషను తన దగ్గర పెట్టుకొని తనకు ఒక రూమ్ అలాట్ చేసి అలా రూమ్లో సెట్ చేసిన ఆ వేష బాగోగులన్నీ చూసుకోమని ఇక తన దగ్గర రైట్ హ్యాండ్గా పనిచేసే దర్శిని అయితే పంపిస్తాడు. అలా కొద్ది రోజులకి ఆ వేషకి దర్శకి పరిచయం పెరిగి వాళ్ళిద్దరు లవ్లో పడతారు. ఇక వాళ్ళిద్దరి సంగతి తెలుసుకున్న ఆ ఊరు పెద్ద మనిషి వాళ్ళిద్దరిని ఏం చేశాడు, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఆ పెద్ద మనిషి ఏం చేశారన్న సంగతి మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. ఇందులో వేష ఎవరు అని మీకు డౌట్ రావచ్చు కదా. వేష ఎవరో కాదు, మన అంజలి. ఇందులో అడల్ట్ కంటెంట్, అదేవిధంగా బూతులు గట్టిగానే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడలేము. ప్రజెంట్ ఇది G5లో 6 ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. ఇవాళ మన లిస్ట్లో టాప్ 4 మూవీ రాజు యాదవ్. ఈ మూవీలో గెటప్ సీన్ తన యాక్టింగ్తో ఇరగదీశాడు. ఓటీటీలో రిలీజ్ అయితే తప్పకుండా ఈ మూవీ చూడాలి అనుకోవడానికి మరో రీజన్, ఈ మూవీ హీరోయిన్ అంకిత క్యారెట్లా భలే ఉంటుందండోయ్. ఇక ఈ మూవీలో కథ ఏంట్రా అని అడిగితే, రాజు యాదవ్ మహబూబ్ నగర్లో డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్ సెర్చింగ్లో ఉంటాడు. ఒకరోజు క్రికెట్ ఆడుతుంటే అనుకోకుండా ముఖానికి బాల్ తగిలి తన ముఖానికి గాయం అవుతుంది. ఇక సరైన వైద్యం అందక తన మొహం ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్లుగా ఉంటుంది. అలా కొన్ని రోజులకి రాజుకి స్వీటీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత అమ్మాయిని వెతుక్కుంటూ రాజు హైదరాబాద్ అయితే వెళ్తాడు. అలా హైదరాబాద్ వెళ్ళిన కొన్ని రోజులకి రాజుకి స్వీటీకి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు అయితే తెలుస్తాయి. ఇక ఆ షాకింగ్ విషయాలేంటి, రాజు లవ్ స్టోరీ ఎడిపోయింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ ప్రజెంట్ ఆహాలో అయితే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడాలనుకుంటే చూసేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేయండి. ఇక ఈ రోజు ఇవాళ మన లిస్ట్లో టాప్ 3 మూవీ ది గోట్ లైఫ్, ఆడి జీవితం. ఇక ఈ మూవీలో యాక్టింగ్ ఎరగదీసిన పృథ్వీరాజ్ సుకుమారానికి నేషనల్ అవార్డు ఇచ్చిన తక్కువేనండి. ఇక ఎన్నో ఆశలతో సౌదీ వెళ్ళిన వాళ్ళ జీవితం మధ్యలో ఉండే బ్రోకరు, మీడియేటర్ మోసం చేస్తే వాళ్ళ జీవితం ఎలా తారుమారవుతుంది అనేది కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఈ మూవీలో కథ ఏంటని అడిగితే, నజీర్ మహమ్మద్ అనే వ్యక్తి తన ఫ్రెండ్తో కలిసి జాబ్ కోసం సౌదీ అయితే వెళ్తాడండి. ఏజెంట్ ఘోరంగా మోసం చేస్తాడు. అతను చెప్పినట్లు కాకుండా ఇక వాళ్ళిద్దరిని గొర్రెలు కాసే పనులు అయితే పెడతారండి. వాళ్ళిద్దరిని సపరేట్గా పెడతారు. అక్కడ భాష తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక దిక్కు తోచని దయనీయ స్థితిలో వాళ్ళ జీవితం అయితే గడిచిపోతుంది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకున్నారా, ఆ తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత ఇంటికి వచ్చారా లేదనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ నుండి 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల గోడ్ డేస్ ఆధారంగా ఈ మూవీ అయితే తెరకెక్కించారు. ప్రజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో ప్రాబ్లం, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇక ఇవాళ మన లిస్ట్లో టాప్ 2 మూవీ వచ్చేసి బూమర్ అంకుల్. ఇక ఈ మూవీలో మెయిన్ లీడ్గా తమిళ కమెడియన్ యోగిబాబు అయితే నటించాడండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తాయండి, బూమర్ అంకుల్ అదేనండి ఈ మూవీ హీరో ఒక ఫారినర్ అయితే పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి తన భార్యకైతే విడాకులు ఇస్తాడు. కానీ బూమర్ అంకుల్ భార్య తనకు విడాకులు ఇవ్వాలంటే ఇక ఆ ఊర్లోనే అత్యంత భయంకరమైన బూత్ బంగ్లాలో 1 డే గడపాలని ఒక రూల్ అయితే పెడుతుంది. ఇక బూమర్ అంకుల్ ఆ బూత్ బంగ్లాలో 1 డే గడిపాడా లేదా, తర్వాత వాళ్ళిద్దరికి విడాకులు వచ్చాయా రాలేదనేది మీరు బూమర్ అంకుల్ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మూవీ బాగుందని అడిగితే ఇదైతే యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఇది ఒకవేళ మీరు చూడాలనుకుంటే ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఇక ఇవాళ మన లిస్ట్లో టాప్ 1 మూవీ నాగేంద్రన్స్ హనీమూన్. ఇది ఒక మలయాళం వెబ్ సిరీస్ అండి. 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. తెలుగులో అవైలబుల్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఈ సిరీస్ కథ ఏంటని అడిగితే, ఏ పని చేతగాని ఒక లేజీ ఫెలో ఇక్కడ డబ్బులు సంపాదించలేక కువైట్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేస్తాడు. ఇక వీసా తీసుకోవడానికి తనకి చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఇక ఆ డబ్బుల కోసం తన ఫ్రెండ్ తనకు ఒక చెత్త సలహా ఇస్తాడు.
అలా తనకి కొన్ని డబ్బులు వస్తాయి. ఇక ఆ డబ్బులు సరిపోక అదే తప్పు చేస్తాడు. అలా 5 సార్లు చేస్తాడు. ఇక ఆ ఫ్రెండ్ ఇచ్చిన చెత్త సలహా ఏంటి, ఆ డబ్బుల కోసం అలా 5 సార్లు అతను చేసిన తప్పేంటి అనే మిగతా విషయాలన్నీ కూడా మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోండి. ఒకవేళ మీరు ఈ సిరీస్ చూడాలనుకుంటే ప్రజెంట్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఇందులో మెయిన్ లీడ్ విషయానికి వస్తాయండి, మీరు ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సిరీస్ చూసుంటారు కదా, అందులో నటించిన సూరజ్ వెంజర్మూరి గారి 1 మ్యాన్ షో అండి బాబు. నిత్య పెళ్ళికొడుకుగా ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న 6 ఎపిసోడ్స్ బాగున్నాయంటే ఫస్ట్ 2 బాగున్నాయండి. లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే హైలైట్గా ఉంటుంది, తప్పకుండా చూడండి.